ఒక పువ్వు దొరికిందనో ఒక పువ్వు దొరకలేదనో మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ పువ్వు తెచ్చినా తేకపోయినా పూజకి మనం అనుకున్నవి నిజంగా ప్రయత్నం చేయాలండి, చేయకుండా కాదు. ప్రయత్నం చేశాక కూడా దొరకకపోతే స్వామికి దండం పెట్టుకుని నేను ప్రయత్నం చేశాను స్వామి, దొరకలేదు, దొరికినంతలో నా పూజ నేను ఇలా చేసుకుంటున్నాను. ఇవన్నీ ఇక్కడ ప్రధానం కాదు, నా బుద్ధి మాత్రం ఇక్కడ ప్రధానం, నా మనస్సు మాత్రం ఇక్కడ ప్రధానం అని చేయడేమిటయ్యా అని అడుగుతున్నాడండి. అందుకే మా నాన్నగారు సాగర్ ఘోషలో చెబుతారండి, ఇది మాయా మాయా అని తెలిసినా కూడా మనుషులు ఎలా కొట్టుకుంటూ ఉంటారు. చక్కగా కంఠస్థం చేయడానికి కూడా వీలుగా ఉంటుంది పద్యం. చూచెడిదెల్ల మిథ్య కనుచూపును మిథ్యయే నిన్ను నీవుగా చూచెడిదాకా ఈ జగతి చూచెడిదెల్ల వృధా వృధా వృధా. చూచెడిదెల్ల మిథ్య కనుచూపును మిథ్యయే నిన్ను నీవుగా చూచెడిదాకా ఈ జగతి చూచెడిదెల్ల వృధా వృధా వృధా. చూచెడి చూపు వెనకగల చూపును శోధన చేయుము, చూచెడి చూపు వెనకగల చూపును శోధన చేయుము. అయ్యదే చూచిన ఇంకా లోకమున చూచెడిదేమీ లేదు, సమస్తమయ్యరే. చూచెడి చూపు వెనకగల చూపును శోధన చేయుము. మనం చూస్తున్నాము కదండి, చూడడానికి ప్రేరేపిస్తున్న వారెవరు? వినమని చెబుతున్నది ఎవరు? మాట్లాడమని చెబుతున్నది ఎవరు? ఎవరో లోపల నుంచి చెప్పకపోతే అది జరగదు కదండి. ఆ ఆత్మ అనే పదార్థం మనం చెప్పుకున్నామే, భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది, అది చేస్తూ ఉంటుందండి ఈ పని. అదిగో విను, ఎవరో చెబుతున్నారు అంటుంది, అదిగో వింటున్నారు నువ్వు చెప్పు అంటూ ఉంటుంది. నాకు రకరకాలుగా మనుషులకి చెబుతూ ఉంటుందండి. ఇంత పనులు చేస్తారయ్యా మనుషులు, దృష్టి మాత్రం అక్కడ పెట్టరయ్యా అన్నారండి. ఆకుల కోసం వెతుకుతారు కానీ తన మనస్సు అనే పద్మాన్ని అక్కడ సమర్పించరయ్యా అంటున్నాడు. ఇప్పట్లో విద్యా విధానం అపార్ట్మెంట్లో కూడా క్లాస్ రూములు ఉన్నాయండి. ఈ మధ్య అపార్ట్మెంట్లో కూడా 4 అపార్ట్మెంట్లు పెట్టేసి అందులో కళాశాలలో పాఠాలు చెప్పేస్తున్నారండి. అప్పట్లో విద్యా విధానం అలా ఉండేది కాదు. వ్యక్తిత్వ వికాసం ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ప్రతిదానికి సీలింగ్ ఫ్యాన్ అయ్యే విద్మహి చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయతని మా యువతరం అంతా ఆత్మహత్యల వెంట ఎందుకు పడుతోంది అంటే వ్యక్తిత్వ వికాసం లేకపోవటం వల్ల. ఎందుకంటే మాకు పద్యాలు చెప్పేవారు కరువు అయిపోయారండి. అక్కడ ఇక్కడ 1-2 తెలుగు మాస్టర్లు చెబుతారు, వాళ్ళకి జీతాలు సరిగ్గా ఉండవు పాపం, చెప్పేది కూడా సరిగ్గా చెప్పనివ్వరు, చెప్పే పాఠాలు కూడా పిచ్చి పిచ్చి పాఠాలు పెడుతూ ఉంటారు. నేను మనం చెప్పుకున్నట్టు మంచి పాఠాలు పెట్టారండి. పైగా వాతావరణం కూడా ఎలా ఉంటుందంటే అపార్ట్మెంట్ల గదిలో కూర్చోబెట్టేస్తారండి. 4 గోళ్ల మధ్యలో కూర్చున్నాక వాడి మనసు ఎందుకు వికసిస్తుందండి? వాడు ఆ బెంచీలు బోర్డు చూడటం తప్పించి ఇంకేమైనా చూస్తాడా? పైగా చెబుతూ ఉండి ఎల్కేజీ పిల్లలకు కూడా బోర్డు అంత బరువు, చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 కేజీ, చెద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ అంటారు మా నాన్నగారు. ఎల్కేజీ విద్యార్థి అవతారం అలా ఉంటుందట. చదివేది ఎల్కేజీ, వీపు మీద 10 కేజీ, చెద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ లీకేజీ. ఎంత చదివినా వాడు ఎలకే ఎదగడు, ఇంకా అవకాశం లేదు. గర్భిణీ స్త్రీకి కూడా అన్ని పరీక్షలు పెట్టారండి, ఎల్కేజీ వాడికి పెడతారు పరీక్షలు. గర్భిణీ స్త్రీకి కూడా అన్ని పరీక్షలు ఉండవండి. బయట 8th క్లాస్లోనే IIT, ఎల్కేజీలో ఉండగానే ఎంసెట్, కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చిన్నప్పటి నుంచి వాడిని ఇంజనీర్ చేసేస్తారు కడుపు లోపలే. వాడు బయటకు వచ్చాక ఏమవుదాం అనుకునేవాడు మనకు సంబంధం లేదు. అలా ఒక గురువు గారు ఒక తరగతుల గదిలో కూర్చుని, తరగతి గది కాదండి నిజంగా అది, ఇదిగో ఇలా విశాలమైన ప్రాంగణం, ఒక చెట్టు కింద కూర్చుని పాఠం చెబుతున్నారండి. చెప్పాక ఆయన థియరీ అయిపోయింది, అంటే సిద్ధాంతాన్ని చెప్పేశాడు. ప్రాక్టికల్ ఉంటుంది కదా, ప్రయోగం చేయాలి కదా, కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, సిద్ధాంతం అంతా చెప్పేశాక ఇంటర్ విద్యార్థులకు మొన్న మధ్య జరిగే ప్రాక్టికల్స్ పిలిచారట. అందరినీ పిలిచి, ఒరే అబ్బాయి ఇన్ని రోజులు మీకు పాఠం చెప్పాను కదా, ఇప్పుడు మీరు అందరూ ఒక పని చేయాలరా, ఇక్కడ అడవి ఉంది కదా కనిపిస్తుంది కదా, చిన్న ఉదాహరణ మనుషులు ఎలా ఉంటారని ఆలోచన చేయడానికి, మర్మ మెరింగి చదవాలి. అందుకే పైపైన చదివితే ఎలా ఉంటుందో చూడండి. విద్యార్థులందరినీ పిలిచి, ఇక్కడ పెద్ద అడవి కనబడుతుంది కదా, బోర్డు చెట్లు ఉన్నాయి కదా, మీరు అందరూ వెళ్ళి పనికిరాని ఆకు అనేది ఏదైనా కనబడితే తీసుకురంటారా అబ్బాయి అని చెప్పాట. గురువుగారు పాఠం చెప్పారు, పరీక్ష పెట్టారు విద్యార్థులకి. అందరూ మంచి ఉత్సాహంగా ఉంటుందండి. కూర్చుని వింటామంటే కష్టం, కానీ మీరు ఎలా వింటున్నారో నాకు కూడా అర్థం కాదు. మీరు పాపం కూర్చుని వింటూ ఉంటారు, కూర్చుని వినటం కష్టం అండి. కానీ ప్రయాణం ఏదైనా చేయమంటే, అందుకే వినాయక చవితికి ఆకులు తీసుకురమ్మని, పూజ సామాన్లు తీసుకురమ్మని చిన్నపిల్లలకే చెబుతారండి పనులు. వాళ్ళకి సరదాగా ఉంటుంది చేయాలని. ఒరే ఆ ఆకు పట్టరా ఈ ఆకు పట్టరా అంటే చెప్పారట. అందరూ బయలుదేరారండి. ఒకడు ఏం చేశాడు, మంచి చొక్కా వేసుకుని బయలుదేరాడు. ఇంకోటి నాలాంటి పెద్ద జొబ్బా ఒకటి వేసుకున్నాడు, ఎందుకంటే లాల్చీకి పెద్ద జేబులు ఉంటాయి, కాస్త ఎక్కువ ఆకులు పడతాయని వాడు ఆలోచన. మరొకడు పెద్ద లారీ వేసుకుని బయలుదేరట్టు. వాడిని పిలిచేట్టు, ఏమిట్రా లారీ తెచ్చావన్నట్టు. ఈ లారీని అంటే వేసుకొచ్చేస్తారండి ఆకులు అన్నట్టు. అంటే తీసుకురా ఆకులు పనికి మాలినవా, నువ్వు పనికి మాలినవాడివో నేను తెలుస్తా కదా, నువ్వైతే తీసుకురా పోవాలి. లారీ తీసుకెళ్లారండి. అందరూ వారి సామాగ్రి సరంజామా సిద్ధం చేసుకుని ఆకులు తీసుకురావడానికి వెళ్ళారు. మొత్తం అందరూ వచ్చారు. మళ్ళీ వచ్చాక అందరినీ కూర్చోబెట్టి అడుగుతున్నారండి, ఏమిట్రా ఏం తెచ్చావంటే, ఇదిగోండి ఈ లారీ నిండా పనికి మాలిన ఆకులేండి, ఈ జేబు నిండా పనికి మాలిన ఆకులేండి అన్నట్టు. ఒకడు పాపం ఒక గుప్పిడి తెచ్చాట, నీకు ఇన్నే దొరికాయా అన్నట్టు. ఇన్నే దొరికాయండి అన్నట్టు. మరొకడు 3 ఆకులు తెచ్చాట, 2 ఆకులు తెచ్చాట. వాడిని పట్టుకుని కాస్త వీడెవడో కొద్దిగా
బ్రైట్ స్టూడెంట్లో ఉన్నాడు, మొదటి బెంచ్ స్టూడెంట్ కావచ్చు అని చెప్పి దగ్గరికి పిలిచి ఏమిట్రా రెండోది వచ్చేవా అన్నట్టు. ఈ రెండు పనికిమాలిన ఆకులండి అన్నట్టు. ఏమిటి ఆకులు నేను ఎప్పుడు చూడలేదంటే, ఒక ఆకు పేరు శశికళ అండి. ఇప్పుడు తమిళనాడులో ఉంటుంది. 1000 కోట్లు నొక్కేసినా కూడా ఆవిడ జైల్లోంచి బయటికి పంపించరండి. ఆవిడ బయట చక్కగా తిరుగుతూ ఉంటుందండి. 1000 కోట్లు నొక్కేసినా కూడా ఎవరేం మాట్లాడరండి. అధికారులు వారిని పట్టుకోరండి. ఈవిడ పేరు శశికళ అండి అని చెప్పాట. చాలా బాగుంది, రేపు పనికిమాలి నాకే అవుతాడు. రెండో ఆకేమిట్రా అన్నట్టు, వీరి పేరు అరవింద్ కేజ్రీవాల్ అండి అన్నట్టు. వీరు కూడా దేనికి పనికిరారండి. ప్రభుత్వం ఎక్కి చాలా రోజులైంది. పని అయితే ఏముండదు, కానీ ఢిల్లీలో నిండా కాలుష్యమే అండి. మనుషులు కనీసం శ్వాస కూడా పీల్చుకోలేకపోతున్నారండి, అటువంటి పరిస్థితి అండి అని చెప్పాట. సరే బాగానే ఉందా ఎదిగిమన్నాడు. మూడో వాడిని పిలిచాడు. వాడు ఏకంగా ఒకటే ఆకు తెచ్చాడు. ఒకే ఒక ఆకు తెచ్చాడు. వాడిని పిలిస్తే ఏమిట్రా ఒకటే ఆకు తెచ్చావు, ఈ ఆకు పేరు ఏమిటి అన్నట్టు. ఈ ఆకు పేరు రామ్ గోపాల్ వర్మ అండి అని చెప్పాడు. వీరు కూడా దేనికి పనికిరారండి. వారికి సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి విషయంలోనూ వేలెట్టు మరి కామెంట్లు ట్వీట్లు పెడుతూ ఉంటారండి. వీరు పనికిమాలిన వారిని అన్నారట. ఇదంతా ఊరికే చమత్కారానికి చెప్పుకునే మాట అండి. అసలైన విద్యార్థి చివర వస్తాడండి. చివర వస్తాడు అసలైన విద్యార్థి. అంతా మాసిపోయి ఉంటుందండి శరీరం అంతా. అలిసిపోయి తిరిగాడు కదా అడవంతా పాపం. వచ్చాక ఏమిట్రా అబ్బాయి ఆకులేమి తేలేదా అంటే, నా దగ్గర నాకు పనికిమాలిన ఆకులు అంటే ఏవి దొరకలేదండి అంటే ఈ మధ్య మీ విద్యార్థులు ఇది ఒక టెక్నిక్ పెట్టారు. ఉపాధ్యాయుడికి ఏ సమాధానం చెప్తే నచ్చుతుందో అది చెప్పేస్తూ ఉంటారు. మీరు ఎవరు చెప్పారు నీకు పనికిమాలిన ఆకులు దొరకవని అంటే, ఎక్కడా ఉండవండి సృష్టిలో. మీరు సిద్ధాంతంలో చెప్పిన మాట అండి. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, ప్రయోగస్తత్ర దుర్లభ అని మీరు చెప్పిన శ్లోకం అండి అన్నాడు. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రించిన అక్షరం మంత్రించని అక్షరం అంటూ వేరుగా ఉండవండి. అన్ని అక్షరాలు మంత్రించినవే. నువ్వు నిజంగా శివుణ్ణి తలుచుకుంటూ ఎటువంటి అక్షరాలు జపించినా దానికి మంత్రశక్తి వచ్చి తీరుతుంది అని చెబుతున్నారండి. శాస్త్రం చెప్పిన మాట. ఇప్పుడు చెప్పండి, నేను అన్నాను కదా, తెలుగు పద్యాల్లో భగవంతుణ్ణి ఎందుకు ప్రార్థించకూడదో ఒక్కసారి ఆలోచించండి. కేవలం సంస్కృతంలోనో మరాఠీలోనో మలయాళంలోనో కన్నడంలోనో మనం ఎందుకు చేయాలండి? వాళ్ళందరూ వారి భాషల్లో చేసుకుంటున్నారండి. ఎంతైనా కూడా భాషాభిమానం కాస్త ఉండాలి మనిషికి. ఇప్పుడున్న సమాజంలో నా దృష్టిలో 2 అవసరం అండి. ఒకటి భాషాభిమానం, 2 దేశభక్తి. నన్ను అడిగితే దేశభక్తి ముందు కూడా 2 ఉండాలండి. మనం రాజకీయ నాయకులను ఎంచుకున్నా కూడా దేశభక్తి ఉందో లేదో చూసుకోవాలి. వారు ఏ పార్టీయో పక్కన పెట్టండి, దేశభక్తి ఉందా లేదా? దేశభక్తి ఉండాలండి. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రించని అక్షరం అంటూ ఏది ఉండదండి. నాస్తి మూలం అనౌషధం, పనికి మాలిన ఆకు అంటూ ఏది ఉండదండి ఈ సృష్టిలో. ప్రతీదీ ఏదో ఒక ఔషధ విలువ కలిగినదే. నిజంగా వినాయక చవితి పూజలో 21 ఆకుల గురించి చెబుతారండి. 21 ఆకులకి తగిన విలువలు ఉన్నాయండి. ఒక్కసారి మీరు చదివి చూడండి, అర్థమవుతుంది. బదరీ పత్రం, ఈ పత్రం, ఆ పత్రం అని చెబుతూ ఉంటారండి. నిజానికి ఆ శ్లోకంలోనే వాటి అర్థాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మనం కాస్త తీక్ష్ణ దృష్టితో చూడాలి. నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, ప్రయోగస్తత్ర దుర్లభ. అయోగ్య పురుషో నాస్తి, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పనికి మాలిన వాడు అంటూ కూడా ఈ ప్రపంచంలో ఎవరు లేరు అండి అంటున్నారు. ఇక్కడ పురుష అంటే పురుషులు మాత్రమే అని కాదండి. పురుష శబ్దం సంస్కృతంలో తీసుకుంటే నిజానికి సమాజం అంతా మనుషులు ఎవరైనా కూడా నపుంసకులు కూడా అండి. నపుంసకులు కూడా. పనికి మాలిన వారు ఉంటే ఎవరు లేదు. సరదాగా పిల్లల్ని అంటూ ఉంటాం చూడండి, పనికి మాలిన వాడు. దేనికి పనికి రాకుండా అయితే పోడండి. చదువు రానివాడు కనీసం క్రికెట్ అన్న ఆడతారు. పివి సింధు ఏమి చదువుకుందండి, సైనా నెహ్వాల్ ఏమి చదువుకుందండి. పెద్ద చదువులే కాదనం, కానీ ఈరోజు మరి దేశానికి బంగారు పథకాలు తీసుకురావటంలా దేనికో దానికి పనికొస్తారు ప్రతి వారు. ప్రయోగస్తోత్ర దుర్లభ, ప్రయోగం చేయటం మాత్రమే నీ వంతయ్యా, ప్రయోగం చేస్తే ఏదైనా తెలుస్తుంది అంటున్నారు. అందుకని మనస్సు ప్రధానం, బుద్ధి ప్రధానం. చదివే చదువు కూడా జ్ఞానాన్ని సముపార్జన చేయటం కోసం చదవాలి, కానీ ఏదో ప్రశ్నలు ఇస్తారు, 4 సమాధానాల్లో ఒక సమాధానాన్ని గుర్తుపట్టి చెప్పాలి అని చెప్పకూడదండి. యక్ష ప్రశ్నల్లో 4 సమాధానాలు ఇచ్చి 4 సమాధానాలు ఇచ్చి సరైన సమాధానాన్ని గుర్తుపట్టమంటే మాకు ఇంత కష్టమైపోతుంది ఆబ్జెక్టివ్ ప్రశ్న విధానంలో. యక్ష ప్రశ్నల ఘట్టంలో భారతంలో 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగుండా పెట్టుకుని 108, 123 ప్రశ్నల సవాలుని స్వీకరిస్తాడంటే ధర్మరాజు. ఆయన మగాడంటే, ఆయన భారతీయుడంటే. 4 తమ్ముళ్ళ శవాలు ఎదురుగుండా ఉంటాయి. అది కూడా అందరినీ బ్రతికిస్తారని చెప్పరు. ఇన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పితే అందులో ఒక్క తమ్ముని బ్రతికిస్తారని చెబుతారండి. కానీ ఆయన చెబుతాడండి అన్ని ప్రశ్నలకి సమాధానం. చాలా విచిత్రమైన ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతాడు. ఎప్పుడు మనిషి వెంట ఉండేది ఏది అంటే మనమైతే ఏం చెబుతామంటే నీడ, మా ఆవిడ, మన సమాధానాలు ఎలా ఉంటాయి సాధారణంగా. కానీ ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఎప్పుడు మనిషి వెంట ఉండేది గుండె ధైర్యం అని చెబుతాడు. గుండె ధైర్యం. 4 తమ్ముళ్ళు ఇక్కడ పడిపోయినా కూడా నీ ముందు సమాధానం చెప్పేలా చేస్తోందే, అది నా గుండె ధైర్యం అని చెబుతాడండి ధర్మరాజు. ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. అటువంటి విద్యా విధానంలో విద్యార్థులు పైకి వస్తారు తప్ప ఈ ఆబ్జెక్టివ్ ప్రశ్న విధానాల్లో అపార్ట్మెంట్లో కూర్చోబెడితేనో వ్యక్తిత్వ వికాసాలు జరగవండి. ఆదిశంకరాచార్యుల సిద్ధాంతంగా మనం గ్రహించవలసింది అది. మరొక శ్లోకంలో విశేషంగా చెబుతున్నారు. దశావతారాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటామే. విష్ణువు దశావతారాలు ఎందుకండి? అన్న అవతారాలు నిజంగా దశావతారాలు ఎందుకు వచ్చాయండి?
నరత్వం దేవత్వం నగవన మృగత్వం అశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్హృదయమిహ కిం తేన వపుషా. నరత్వం దేవత్వం నగవన మృగత్వం. నరత్వం నరుడు, దేవత్వం దేవుడు, ఇలాగ మనుషులు ఎన్ని రూపాల్లో, నరుడు అనండి, దేవుడు అనండి, మశకత దోమలు అనండి, ప్రతి జీవి గురించి చెబుతున్నాడండి. పశుత్వం కీటత్వం పశువులు కీటకాలు ఏ రూపంలో మనిషి ఉన్నా కూడా సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందల హరి విహారాసక్తం చేద్హృదయమిహ కిం తేన వపుషా. ఎప్పుడు నిన్ను స్మరిస్తూ ఉన్నట్లయితే వచ్చిన జన్మ ఏది అనేది ప్రతి మనిషి ఆలోచించుకోనక్కర్లేదయ్యా. ఒక మనిషిగా పుట్టని, ఒక దోమగా పుట్టని, ఒక చీమగా పుట్టని, ఒక ఎక్కువ కులం వాడు తక్కువ కులం వాడని ఈరోజు మనం కొట్టుకుంటూ ఉంటున్నామే. నన్ను క్షమింతురుగాక ఈ మాట అన్నందుకు. కుల వివక్ష అంటారండి, అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కుల గజ్జి అంటే సరిపోతుందండి. నేను ఇలాగ చెబుతానండి, ఎందుకంటే నాకున్న పేరు గురజాడ. గురజాడ అంటేనే సంస్కర్త హృదయం. గురజాడ సంఘ సంస్కర్త అండి. ఆ పేరు పెట్టుకుని నేను ఇలా మాట్లాడకుండా ఎలా ఉంటానండి. మనం కులాల కోసం మతాల కోసం కొట్టుకుంటూ ఉంటామే, అవి కూడా లేదండి. వచ్చిన జన్మ ఏదైనా కూడా మనస్సులో నిత్యం ఎవడైతే భగవంతుడిని స్మరిస్తూ ఉంటాడో, ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఒకవేళ వారు వేరే మతం అయితే వారి నమ్మకం ప్రధానం. వారు ఆయా మతాల్లో ఉన్న భగవంతుడిని జపించుకుంటూ ఉంటే, ఎవరైతే అలా జపిస్తూ ఉంటాడో తను ఏ జన్మ ఉన్నా కూడా ఆనందంగా ఉంటాడయ్యా అని చెబుతున్నారండి స్వామి. స్మరణకి అంత ప్రాధాన్యత ఉంది. మనం కారులో వెడుతూ సినిమా పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తామండి. అదే ఓం నమ శివాయ అనుకుంటూ డ్రైవింగ్ చేస్తేనేమో ఎవరైనా గుద్దేస్తారేమో అని భయం మనకి. ఏం కారులో పాటలు వింటున్నప్పుడు యాక్సిడెంట్ జరగలేదా? మనసులో దేవుణ్ణి స్మరించుకుంటే అయిందా? నిజంగా ఆ పాటలు పాడితే ఆ దర్శకుడు లేకపోతే ఆ సంగీత దర్శకుడు మనల్ని కాపాడతారో లేదో కానీ భగవంతుణ్ణి స్మరణ చేస్తూ ఎవరైతే ప్రయాణం చేస్తారో వారికి కనీస ప్రమాదం తప్పుతుందండి. పూర్తిగా ప్రమాదం తప్పుతుందని కూడా చెప్పలేము, అది కూడా మనం గ్రహించాలి.